హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనము ఈరోజు మన చెప్పుకోదగ్గటువంటి సర్పంచ్ ఈనాడు గ్రామానికి ఏదున్నా నేనున్నానంటూ ప్రతి నిమిషం ప్రతి క్షణం గ్రామ ప్రజల కోసం, గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి తాండ్ర నారాయణ స్వామి అలేరు నియోజకవర్గంలోని గూండాల మండల్ కొమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ తాండ్ర నారాయణ స్వామి గారు మనతో పాటు ఉన్నారు. సో అన్నగారికి ప్రజా మద్దతుతోని ఈనాడు సర్పంచ్ గా గ్రామంలో అవకాశం రావడం, సో ప్రజా తీర్పుతో గెలవడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు. అన్నగారు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ముఖ్యంగా మీ గ్రామ ప్రజల కోసం మీరు నా సర్పంచ్ గా అయినారు, గ్రామ ప్రజలు మిమ్మల్ని ఒక సర్పంచ్ గా చేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నాలాంటి యువత రాజకీయాల్లో రావాలని నేను మొదటి స్టెప్ అంటే చాలా మంది ఉండొచ్చు, కానీ నేను ఒక పట్టుదలతో నేను వచ్చినవాడిని. ఎందుకంటే నాకు మా ఫ్యామిలీ పరంగా కానీ ఎవరు కూడా రాజకీయాల్లో లేరు ఇంతకుముందు. ఫస్ట్ టైం నేను మా ఇంట్లోకి రాజకీయానికి రంగప్రవేశం చేశాను. సో ఎట్లా అనిపించింది ఆ మూమెంట్ లో, ఎలక్షన్స్ లో ప్రచారం చేసేటప్పుడు ఒక సర్పంచ్ గా గెలవాలి, ఈనాడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, ముఖ్యంగా సపోర్ట్ఫుల్ గా బీర్లే గారు, ఎట్లా అనిపించింది ఆ మూమెంట్ అంతా? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక సోషల్ చేయాలని ఏదో ఆశయంతోనే ఉండేవాడిని. సరే, రాజకీయంగా పరంగా నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం. ఒక 10-12 సంవత్సరాల నుంచి కార్యకర్తగా అంచెలంచెలుగా ఈ పార్టీలో ఉండి వేరే దగ్గర ఎక్కడ లేకుండా ఎదుర్కొంటూ వచ్చిన వ్యక్తివాన్ని. ఎందుకంటే నాలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అందులో ఒకటి ఒక దళిత బిడ్డగా చాలా ఫేస్ చేసిన రాజకీయ పరంగా. ఓకే, సో ఈ గూండాల మండల్లో కొమ్మాయిపల్లి గ్రామాన్ని ఎట్లా చూసుకోవచ్చు, మీరు ఎట్లా మార్చుదాం అనుకున్నారు? గతంలో సర్పంచ్లు రావడం గెలవడం, సో గతం గత, సో ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి? అసలు మీ కొమ్మాయిపల్లి గ్రామాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను కొమ్మాయిపల్లి గ్రామం అంటేనే సస్యశ్యామలంగా చేద్దామని నా పట్టుదల, నా ఆశయం కోసం నేను వచ్చిన వాడిని. ఓకే, నేను ఎందుకంటే ఈ ఊర్లో చాలా సమస్యలు ఉండే, అందరూ వచ్చారు ఇంతవరకు ఎవరు కరెక్ట్ చేయలేదు. నేను వచ్చిన ఇప్పుడు అనతి కాలంలో ఎస్సీ సభ్యులని కింద ఒక 8 లక్షలు పెట్టి సారు సిసి రోడ్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద ఒక 10 lakhs వరకు మళ్ళీ మంజూరు చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో నేను ఈ స్థాయికి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేదు, ఎటువంటి లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఒక పెద్ద పీఠం అన్నమాట. చాలా మంది ఇప్పుడున్న వ్యవస్థలో చాలా మంది చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి మా ఊర్లో ప్రజలు కూడా. నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే నా సోషల్ అప్పటి నుంచి నేను ఉన్న వ్యక్తిత్వంలో నేను పట్టుదల ఏదో పేదలకు ఏదో చేయాలి. ఎందుకంటే నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చినవాడిని కాబట్టి, నేను కూడా జీరో నుంచి వచ్చినవాడిని కాబట్టి ఆ ప్రజల కష్టాలు ఏంది, ఆ సుఖాలు ఏందని నాకు తెలుసు. కాబట్టి నేను ఇవాళ నాకు అండగా బీర్లా ఐలే అన్నగారితో చాలా సపోర్ట్ చేశారు. టికెట్ విషయంలో కూడా నాకు కొద్ది ఇబ్బందులు ఏర్పడ్డాయి, ఎందుకంటే ఆధిపత్య పోరు వల్ల. మేము ఒక 30-40 సంవత్సరాల నుంచి మేము ఊర్లో రాజకీయం చేస్తున్నాం. నిన్న కాక మొన్న వీడికి వచ్చి ఇలా రాజకీయం ఇంత టికెట్ ఎలా ఇవ్వాలన్న ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వకుండా చాలా ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు, గెలిచినాక ఏమంటున్నారు మీ గ్రామంలో? గెలిచిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గ్రామ ప్రజలే నాకు బలహీనత అన్ని వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదంతోనే, నా ఆశయం కోసం వాళ్ళ ఆశీర్వాదం జోడించినే నేను ఇలా ఖచ్చితంగా నేను గెలవగలిగాను. రాజకీయం అంటే ముఖ్యంగా మనం విమర్శలు, లోతుపాట్లు, అడ్డంకులు అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంటది. సో ఇప్పుడు ఈ యొక్క గడిచినటువంటి కాలంలో అపోజిషన్ ఉన్నటువంటి లీడర్లు గాని ఈనాడు మీకు సపోర్ట్ఫుల్ గా చేసేటటువంటి ఈ రాజకీయాలు ఏమనిపించినాయి? అసలు నార్మల్ వ్యక్తిగా ఉండేదానికంటే రాజకీయం బాగుందా? సో ఈ రాజకీయం కాకుండా నార్మల్ గా ఉండడం బాగుందా? ఏమనిపించింది అసలు? అంటే ఇది ఒకటి రాజకీయంలో ఏంటంటే మీకు ఒక కాన్స్టెన్సీ మండల్ రేంజ్ లో ఉన్న రాజకీయాలు వేరుంటాయి. ఊర్లోకి వచ్చేసరికి ఏమైతుందంటే వ్యక్తిగత రాజకీయాలు అయితే పార్టీని చూడరు, వ్యక్తిని చూస్తారు. ఆ వ్యక్తిని ఎంతసేపు ప్రజాదరణ గల వ్యక్తి, మనకేమన్నా పని చేయగలుగుతాడా, వీడు కరెక్ట్ అయినా అన్ని వాళ్ళు చూపించుకొని వాళ్ళు మన ప్రజల తీర్పు అనేది చాలా ముఖ్యం. అది గ్రామాల్లో చాలా దాని పవర్ వేరే ఉంటుంది. సిటీలో కంటే మీకు రాజకీయాలు ఊర్లలో చాలా డిఫరెంట్ ఉంటాయి. మన సిటీలో నువ్వు సిటీ ప్రెసిడెంట్ ఈజీ కావచ్చు, కానీ ఒక గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కాదు అంత తొందరగా. అంటే దాంట్లో మతపరంగా కావచ్చు,
కులపరమైన కావచ్చు, ఆధిపత్య పోరు కావచ్చు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాక వీడేవాడు వాడేవాడు నాకు కూడా చాలా అలాంటి నేను చాలా ఫేస్ చేసాను. సో ఇంకా గ్రామంలో ముఖ్యంగా మీరు ఒక సర్పంచ్ గా వేసే ముందు ప్రజలకు హామీ ఇచ్చి ఉంటారు కదా, సో ఎట్లా ఒక రోల్ మోడల్ గా గుండాల మండలంలో ఇతర గ్రామాలతో పోల్చుకుంటే మీకు కూడా ఒక ఆశయం లక్ష్యం ఉంటది, నేను సర్పంచ్ గా అయినాను, సో నా పేరు చిరస్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోవాలి అని చెప్పేసి అనుకుంటారు. సో మీ ప్లాన్ ఏంటి అసలు గ్రామం పైన ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇంకా ఊరును సస్యశ్యామలంగా చేయాలని అదొక కోరిక. అట్ ద సేమ్ టైం మీరు బిలీవ్ చేయరు, మీరు పోయి ఊర్లో కూడా అడగండి. ఊర్లో ఇప్పటికి మన సిటీ టౌన్లలో ఎలా రోడ్లు ఊపుతారో అలా రోజు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా రోడ్లు ఊపే పద్ధతి కానీ పారిశుద్ధ చెత్త సేకరణలో కూడా ఒక టైంలో సిబ్బంది లేకపోతే నేనే నడిపించాను ట్రాక్టర్ కూడా, మీరు కూడా చూసి ఉంటారు. సో అలా అన్నమాట. నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మన్నలు పొందాలని, నేను ఇంకా ఒక ఫర్దర్ గా భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తు ఉండాలని నాకు రాజకీయ పరంగా అయినా అని నా ఊరు సస్యశ్యామలం చేసి నేను దాన్ని నేను ఊరు ఏదైతే నేను డెవలప్ చేసిన విధానాన్ని బట్టే రేపటి ప్రజలు నాకు తీర్పిస్తారని కోరుకుంటున్నాను. సో అన్నగారు ముఖ్యంగా మీ విద్యాభ్యాసం కానీ ఇదంతా ఎట్లా జరిగింది, ఎక్కడ మీ చదువు కానీ ఎక్కడి వరకు కొనసాగించినారు, ఈ పాలిటిక్స్ లోకి రాకముందు అసలు లైఫ్ ఎట్లా ఉండేది? నేను పుట్టి పెరిగింది మొత్తం అంబర్పేట. ఓకే. రామంతపురం అంబర్పేట ఉంది కదా, అక్కడ రోడ్స్ బార్స్ హై స్కూల్ మా స్కూల్. ఓకే. అక్కడ 10th వరకు చదివాను. తర్వాత కొంచెం మనం స్టడీ అంతా ఉండే నార్మల్ ఉండే, సరే అని వచ్చేసినాం. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాతనే నేను మోత్కూర్లో అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందాను. ఓకే. సో తర్వాత ఎట్లా టర్న్అవుట్ అవ్వడం జరిగింది ఇటు వైపు? అంటే నేను అప్పటి నుంచి నేను నా సిటీలో ఉన్నప్పటి నుంచి కూడా నేను పాలిటిక్స్ తిరిగేవాడిని. యాక్టివ్ అప్పటి నుంచి ఉండేటండి. సోషల్ ఎవరికైనా ఆపద ఉన్నా, పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రాబ్లం ఉన్నా అప్పటి నుంచే పోయేటండి. ఓకే. సో మీ తల్లిదండ్రి నేపథ్యం ఏంటి? అంటే మీరు ఒక వ్యవసాయ కుటుంబమా? సో నేను మా అమ్మగారు నాన్నగారు మేము హైదరాబాద్ అంబర్పేటలో ఉన్నప్పుడు మా నాన్నగారు ఆటో నడిపించేవారు. ఓకే. అమ్మ ఇండ్లలో పనిచేసేది. ఆ స్థాయి నుంచి దేవుని దయతో ఇక్కడ వరకు వచ్చాను. మేము అంబర్పేటలో నా బాల్యం మొత్తం అంబర్పేట. సో ఇక్కడ మరి కుమాయిపల్లి గ్రామంలో వ్యవసాయం గానీ ఇక్కడ వచ్చినాక మాకు వ్యవసాయం ఉంది. తర్వాత చెల్లెలు మ్యారేజ్ అయింది. తర్వాత కొన్ని పరిణామాల కారణం వల్ల ఇక్కడ ఊర్లో వచ్చి సెట్ అయిపోయినాం. అంటే నాన్న వాళ్ళ మాత్రం ప్రాపర్ ఇదే కుమాయిపల్లి సిటీకి వెళ్ళడం జరిగింది బతుకుదెరువు కోసం అప్పట్లో. సో ఏదేమైనా మరలా గ్రామానికి పోయి గ్రామానికి సర్పంచ్ కావాలనే లక్ష్యం చాలా గొప్పగా భావించుకోవచ్చు. అంటే మా నాన్నగారికి ఒక 20 సంవత్సరాల కిందనే ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏదైతే నా మీద ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ టైంలో అతనికి సపోర్ట్ చేసిండు మా నాన్నగారు. మరి ఎందుకంటే పిల్లలు చదువు ఆగమవుతుంది అని చెప్పేసి మా నాన్నగారు అక్కడ వదిలేసి ఇప్పుడు ఏదైతే నా మీద నిలబడిన వ్యక్తికే సపోర్ట్ చేసి గెలిపేయడం జరిగింది అప్పుడు. కాకపోతే వాళ్ళకి ఏ రోజు విశ్వాసం లేకుండా మా మీదకే పోటీ. సో అన్న ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కానీ ఒక సర్పంచ్ గా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి నాటి సర్పంచ్ అంటే మీరు అందరికి సర్పంచ్, ఇప్పుడు గ్రామ ప్రజలందరికీ ఏదేమున్నా ఎలక్షన్స్ వరకే రాజకీయం, తర్వాత మాత్రం గ్రామం అంతా మీదే 100%. ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ ఊరు మొత్తం నా ప్రజలే. ఓటు వేసిన వారు కావచ్చు, ఓటు వేయని వారు కావచ్చు. నేను ఊరు అభివృద్ధి కోసము అట్ ద సేమ్ టైం వాళ్ళ బాగోగులు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ఊరిని భుజాల మీద వేసుకొని ఈ 5 సంవత్సరాలు నేను అన్ని దగ్గరుండి చూసుకోవాలి. కాబట్టి వాళ్ళకి ఏ సమస్య ఉన్న పార్టీలకు అతీతంగా, పార్టీలతో నాకు సంబంధం లేదు. గెలిచినంత వరకే మీరు అన్నట్టు పార్టీలు, తర్వాత ఓటు వేసినా ఓటు వేయకున్నా వాళ్ళంతా మన గ్రామ ప్రజలు కాబట్టి వాళ్ళను నా సొంత ఇంటి మనుషుల లెక్కనే అందరిని ఒకేలా విధంగా భావిస్తూ అందరు చూసుకుంటా అని చెప్తాను. ఇప్పుడు సంక్షేమ పథకాలు గ్రామంలో ఎట్లా లబ్ధి పొందుతాయి? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన, నిరుపేదల ప్రజలకు అండగా ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఈనాడు ఇంద్రం మిల్లులు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బస్సు కానీ, సంక్షేమ పథకాల్లో భాగంగా మనకి చూసుకోవచ్చు మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ. సో ఇదంతా ఎట్లా ఉన్నది, ప్రజలు ఎట్లా చెప్తా ఉన్నారు? ఇది చాలా, ఈ పథకాలు అనేవి చాలా బాగున్నాయి. ఈ 6 గ్యారెంటీలలో కూడా ఇంకొక ఏదైతే తక్కువైన ఇంకొకటి 2 ఏవైతే హామీలు ఉన్నాయో అవి కూడా రేవంత్ రెడ్డి సార్ చేయడం జరుగుతుంది. దాంతో ఇంకా మా పార్టీ ఇంకా అభివృద్ధిలో వస్తుంది. ఇంకా ఆర్థికంగా కూడా మేము అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా ఉంటారని కోరుకుంటున్నాను.
ఒక రాజకీయ పరంగా మీరు చూస్తున్నారు, 10 సంవత్సరాలుగా యాక్టివ్ గా ఉన్నాను. సో గతంలో కూడా ఏ సమస్య వచ్చినా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ఏదున్నా సరే నేను ఉంటా అని చెప్పేసి మీరు ప్రజల్లో ఉండడం, యాక్టివ్ గా ఉండడం చూస్తాను. సో అసలు ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది? సర్పంచ్ అనే వ్యక్తి ఎట్లా ఉండాలి అసలు? అసలు ఒక సర్పంచ్ అనే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలి 24 hours, ఏ టైంలో ఏ ఆపదైనా. అప్పుడు వాళ్ళకున్న సమస్యలను మనం పరిష్కరించి ముందుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే రాజకీయాల్లోకి ఫస్ట్ యువత రావాలి. యువత వచ్చినప్పుడు అనేది మార్పు జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు చిన్న మన కాంగ్రెస్ పార్టీలలో చాలా మంది యువతను ఉంది. ఒక అంటే అందులో కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక 10 to 15% ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకా కావాలి. ఇంకా యువతకు రాజకీయాలు రావాలి, ఒక మార్పును తేవాలి. గ్రామీణ అభివృద్ధులు అంటే చదువుకున్న వారికి వచ్చి ఒక యువత అయితే యువత ఉండి చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు అన్ఎడ్యుకేషన్ పర్సన్ వచ్చి వాళ్ళని గోల్ స్టెప్ని కావాలి, వాళ్ళని తీసుకొని పోయి ఇంకో పని చేయించుకునే స్థితి రావాలి. ఇప్పుడు నా వాళ్ళంటే చదువుకున్నా సరే కనీసం పేపర్ చదువుకోవడానికి వస్తుంది, కనీసం దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని అధికారుల దృష్టికి వెళ్ళడం వస్తుంది, ఇంకేమైనా చేయించడానికి వస్తుంది, ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఇంకెక్కడికైనా కొట్టడానికి వస్తుంది. అన్ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళు ఏమైతే ఆధిపత్య పోరు ఎక్కువైపోతుంది. ఓడో ఒకటి ఇద్దరు ఉంటారు, ఇక ఆ బ్యాచ్ చేసుకుంటారు, తిరుగుతుంటారు, చేస్తుంటారు. ఇప్పుడు నా దాంట్లో కూడా అదే జరిగింది. ఏమైందంటే మన పార్టీలో ఉండే కొంతమంది నన్నే గుంజు పట్టి అవతల వ్యక్తిని గెలిపించి పార్టీలోకి తీసుకుందామన్న ఆలోచనతోని కూడా చాలా చేయడం జరిగింది వాళ్ళు. కానీ వాస్తవంగా నేను ఆ టైంలో అయ్యప్ప మాల వేసుకున్నా. నన్ను ఆ అయ్యప్ప దేవుడు, ఆ కట్టమైసమ్మ తల్లి నన్ను ఖచ్చితంగా గెలిపించారని చెప్తున్నాను. ప్రజల ఆశీర్వాదంతో 100% నడ చేయడం జరిగింది. సో ఇప్పుడు సర్పంచ్ గా ఉన్నారన్న, నెక్స్ట్ ప్లాన్ అవుట్స్ ఏమున్నాయి? ఎందుకంటే ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ ఉంటుంటాయి కదా. సో ఇంకా ప్లాన్స్ ఏంటి మీ రాజకీయ పరంగా గానీ? అంటే నాకు చిన్నప్పటి నుంచి, నేను ఈ రాజకీయాలు రానప్పటి నుంచే నాకు ఒక ఎమ్మెల్యే కావాలని ఒక డ్రీమ్. సరే భవిష్యత్ తరాలనేది తెలియదు ఎప్పుడు అనేది, కానీ అంటే అప్పటి నుంచి నాకు ఆ డ్రీమ్ ఉండే. ఆ డ్రీమ్ చేసుకొని పోతే నన్ను అందరూ అనేటోళ్ళు, నేను మొన్న సర్పంచ్ టికెట్ వచ్చి నువ్వు గెలిచావారన్న కూడా ఖచ్చితంగా గోల్స్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అంటున్నారు, సో ఒక గోల్ అనేది ముఖ్యం. అదే ఆ గోల్ అనేది నాకు అప్పటి నుంచి ఉండదు. అందరు కొంతమంది నువ్వా అన్నట్టు కొంచెం ఇప్పుడు నేను సర్పంచ్ గెలిచి సంక్షిప్తపడు అన్నా కానీ కొంచెం ఆలోచన చేయాలి. అంతకుముందు ఏమో గీడైందని అక్కడికి వస్తాను. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారు మొత్తం. డ్రీమ్ ఫుల్ఫిల్ అంటే రాజకీయ అరంగేయడానికి నాదొక మొదటి స్టెప్. ఇంకా అసలు మీ గ్రామ నేపథ్యం ఎట్లా ఉంటుందన్నా? రైతు కుటుంబాలు అంటే ముఖ్యంగా కొమ్మాయిపల్లి గ్రామంలో రైతు కుటుంబీకులు, వ్యవసాయదారులు దీనిపైన ఆధారపడి ఉంటారు కదా. సో ఎట్లా ఉంటుంది జీవన శైలి ఇక్కడ, ప్రజల మనస్తత్వాలు ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు చాలా చక్కగా. వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ పనులు, వాళ్ళ ఏమున్నా యువత వాళ్ళ ఎవరైతే వాళ్ళ పిల్లలే కానీ వాళ్ళు హైదరాబాద్లో వెళ్ళి వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు వెళ్ళి వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ 100లో ఒక 75% రైతులు ఖచ్చితంగా ఎవ్రీడే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, రైతు వ్యవసాయం చేస్తారు. ముఖ్యంగా యువత సపోర్ట్ కూడా ఎట్లా ఉంది మీకు? ఎందుకంటే ఈ యువత అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి ఏమైందంటే, నేను చదువుకున్నా ఇక్కడ, నేను చదువుకోలే, నాకనేటోళ్ళు క్లాస్మేట్స్ లేరు, నాకనేటోళ్ళు ఏం లేరు. అవతలకు నా పద్ధతి, నా బిహేవియర్ వాళ్ళకి తెలియదు. ఫస్ట్ కొంచెం యువత అంటే కొంచెం మన ఎస్సీ వరకు కొంచెం అన్ని ఊర్లో ఉన్న కొంతమందికి ఒక 100లో ఒక 50% యువతకు మనం కొంచెం దూరమే ఉంటాం. అంటే మీరు కొంచెం సిటీలో ఉండడం వల్ల కొంచెం దానివల్ల కొంచెం. సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి, అందరు కలిసిపోయినారా? ఇప్పుడైతే కలిసినే ఉన్నారు, అందరూ వస్తుంటే పోతుంటే కలిసి. సరే ఇన్నర్ గా వాళ్ళ లోపల మనసులో ఏముంది నాకు తెలియదు, బట్ వచ్చినప్పుడు అయితే మంచిగా హలో అంటే హాయ్ అని మంచిగా చేయాలి ఇంకా అని కొంచెం అప్రిషియేట్ అయితే చేస్తున్నారు. సరే ఇక దాంట్లో నడుస్తుంది. ఓకేనా. ఇప్పుడు గతంలో ఎంతమంది ఇక్కడ గ్రామానికి సర్పంచ్ అవ్వడం జరిగింది? సో అందరు సపోర్ట్ ఎట్లా లభించింది మీకు? ఎందుకంటే మాజీ సర్పంచ్లు ఉంటారు, సో మీరు కూడా ఖచ్చితంగా వారందరి సహాయం కూడా తీసుకోవాలని చెప్పేసి మేము కూడా అనుకుంటాం. ఎందుకంటే ఈనాడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ దగ్గరికి పోయి కలవడం జరిగింది అసెంబ్లీలో. అవునవును. సో ఈనాడు అది రేవంత్ రెడ్డి గారు చిన్న వయసులో అందరికంటే రాజకీయాల్లో వాళ్ళ నాయకులు ఉన్న చిన్న వయసున్న అతనికి ఒక పెద్ద మనసు ఉంది. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఒక పిసిసి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత పిసిసి నుంచి ఒక సీఎం అవడం అంటే అంత నాట్ ఏ జోక్. ఎందుకంటే ఎంతో మంది రాజకీయ ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ టైగర్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో. నేను ఏమంటున్నా అంటే అలాంటి
పెద్దలను కూడా ఒప్పించి వాళ్ళతోని మమేకమై కలుపుకొని పోయి ఇవాళ ఒక సీఎం స్థాయి తెచ్చుకున్నంటే నాటే జోకు. ఓకే అలాగే నేను కూడా ఊర్లో ఉన్న నాకు ఇంత ముందు ఏదైతే సర్పంచులు ఉన్నారో ఎట్ ద సేమ్ టైం గ్రామ శాఖ అధ్యక్షులు ఓకే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు సలహాలు అన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే అలా సలహాలు తీసుకోవడం అనేది నాకు అనుభవం. ఎందుకంటే ఇంతకుముందు నేను రాజకీయాల్లో మాకు తెలియదు, చెయ్యాలన్న పట్టుదల వచ్చినాం. బట్ ఏంటంటే కొన్ని పనులు మనకు తెలియదు, తెలుసుకొని వాళ్ళ సలహా అన్ని తీసుకొని ముందుకెళ్తాం. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పడం జరిగింది మీటింగ్స్ లలో కూడా. ఈనాడు ఏమని ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి, ఒక పెద్ద మనిషి లాగా 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినారని చెప్పేసి. కానీ ప్రతి విమర్శలు ఈ దాడులు కరెక్ట్ కాదు. ఒక రాజకీయ ఎథిక్స్ ఫాలో అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. సో మీకు కూడా మేము క్వాలిటీస్ చూస్తున్నాం. ఖచ్చితంగా అందరి సపోర్ట్ మీకు లభించాలి. ఈనాడు సిటీలు ఉండి ఇక్కడికి వచ్చినా సరే కానీ ఈనాడు గ్రామానికి సర్పంచ్ కాబట్టి పెద్దల ఆశీస్సులు, మాజీ సర్పంచ్లు అందరి సపోర్టు, ఉన్నటువంటి గ్రామ ప్రజల మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది. సో అన్న, ఇంకా గ్రామ ప్రజలు ఏమంటా ఉంటారు మీకు? మీరు ప్రచారాలకు వెళ్ళాం, మాకు ఇది కావాలి, ఈ డెవలప్మెంట్ విలేజ్ కి. నేను ఫస్ట్ ఎలక్షన్ బిఫోర్ నేను హామీలు ఇవ్వడం జరిగింది. ఓకే మీకు మనకు కుర్మ, యాదవ, గౌడ సంఘాలకు ఇంతవరకు కమ్యూనిటీ హాల్, ఓకే మా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా కొంచెం పెండింగ్ లో ఉంది. అప్పుడున్న కారణాల వల్ల ఆ స్లాబ్ రేంజ్ వరకు వచ్చి అయిపోయింది. ఓకే కొద్దిగా బస్సు సౌకర్యం గుట్ట నుంచి ఒకటి కారణం అయితే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆ రోజు నేను అడిగిన, అన్న మాకు సమస్యలు ఇవి ఉన్నాయి, లంబర్తండకు రోడ్ లేదు, వాళ్ళకు మీరు లంబర్తండకి వెళ్ళి అడగండి, వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది ఉండే. ఓకే నేను మాట ఇచ్చిన ఆ రోజు ఇస్తా అని. 100% ఎమ్మెల్యే గారి చొరవతోని నేను గెలిచిన ప్రమాణ స్వీకారం చేయముందుకు ఇచ్చిన ఇమీడియట్లీ బోరు పైపు తీసుకొచ్చి ఇచ్చేసాను. అలాగే ఇప్పుడున్న నేను ఏదైతే హామీలో ఉన్నానో నేను కూడా వాళ్ళ కుల సంఘాలు, వివిధ కుల సంఘాలను తీసుకుని వెళ్ళి నేను ఈ ఉన్న 5 ఏళ్లలో ఖచ్చితంగా వాళ్ళకు కమ్యూనిటీ హాల్స్, మహిళా సంఘం బిల్డింగ్ కూడా నేను ఒక గుంట భూమి ఇస్తాను అని చెప్పిన, సొంత భూమి. ఓకే ఇది ఎలక్షన్ల హామీ, దాని మాట ప్రకారం ఖచ్చితంగా ఇద్దామని అనుకుంటున్నాను. ఓకే ఇంకా మీరు సొంతంగా ప్రభుత్వ భూమి కాకుండా మీ స్థలమే ఇస్తా అంటున్నారంటే అంటే గ్రామంలో ఖచ్చితంగా ఇది ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి. ఖచ్చితంగా అది ఎందుక ముందు అయినా మనం ఇచ్చిన హామీ అనేది కరెక్ట్ నెరవేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కూడా మన 6 గంటల ఒక రెండు కొద్దిగా డిలే అవడం వల్ల అందరు ఏమైందంటే ఇప్పుడు అంతా అప్పు చేసిపోయిండు. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి దాన్ని చేసుకుంటూ షార్ట్ అవుట్ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ కొంచెం ఓపిక పడాలి. ఇప్పుడు మనము మొత్తానికి వెళ్ళినప్పుడు 10 సంవత్సరాలు వెయిట్ చేసామండి. 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, అట్లాంటి టైంలో కూడా మనం ఉన్నాం. కానీ మనం వచ్చి 2.5-3 నెలల వాళ్ళు తొందర పడితే ఎట్లా? కొంత ఓపుకుండాలి వాళ్ళకు కూడా. మనం కూడా అన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు. 100% బీర్లా ఐలయ్య గారు కూడా చాలా సహాయ సహకారాలు ఇస్తాడు మాకు. ఒక ఎమ్మెల్యే గారు అంటే అసలు ఆలేరు బీర్లా ఐలయ్య గారు అంటే ఒక బ్రాండ్, మాస్ లీడర్. ఓకే అంటే ఎందుకు అంత బ్రాండ్ ఎందుకు రావడం జరిగింది అసలు? బీర్లా ఐలయ్య గారు ఈనాడు మామూలుగా ఒక ఆటో నడుపుకున్నటువంటి వ్యక్తి, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సర్పంచ్ అయినటువంటి వ్యక్తి, ఎంపీటీసీ అయినటువంటి వ్యక్తికి ఇంత ఇమేజ్ ప్రజల్లోకి ఎట్లా వెళ్ళడం జరిగింది? ఒక నియోజకవర్గ స్థాయి నుంచి డీసీసీ అధ్యక్షుడిగా బీర్లా ఐలయ్య అన్న గారు ఆ స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి కష్ట సుఖాలు అనేది తెలుసు ఫస్ట్. ఓకే కష్ట సుఖ నాకు తెలిసి నా ఊరుకు ఫస్ట్ ఎమ్మెల్యే అనుకుంటా ప్రచారానికి బిఫోర్, ఎలక్షన్ బిఫోర్ ప్రచారాలకు రావడం. చాలా కొంతమంది మీ ఊరు చిత్తూట్లతో సహా అనుకున్న పోయిన వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే కానీ బీర్లా ఐలయ్య గారు ఖచ్చితంగా ఎలక్షన్ బిఫోర్ అన్నగారు కొంచెం వచ్చి మీరు మీ విలువైన సమయాన్ని ఒక 5 నిమిషాలు ఇవ్వండి అని అన్నంత ఇమీడియట్లీ ఓకే అని చెప్పి వచ్చి సంజయ్ రెడ్డి సార్ గారు, ఈరసరభ యాదగిరి గౌడ్ అన్న గారు, మా మండల పార్టీ అధ్యక్షుడు ఇల్లు రామరెడ్డి గారు, దేవకృష్ణారెడ్డి గారు, యువనముంతల వెంకట, వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ సహాయ సహకారాలు కూడా మనకున్నాయి. వాళ్ళ సహాయ సహకారంతోనే ముందుకు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసు 10 సంవత్సరాలు మనకి ఎమ్మెల్యే గుమ్మిడి సునీత గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. అసలు ఏం జరిగింది, ఏం చేసినారు, ఏమైంది? ఎందుకంటే నాడు ప్రజలని ఎక్కడికి వెళ్ళినా కానీ గుమ్మిడి సునీత తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ నాశనానికే వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఉన్న టైంలలో వాళ్ళ అహంకార తీరే కానీ వాళ్ళ పద్ధతే కానీ కరెక్ట్ లేకుండా ప్రజలతో వివరించ ఏంటంటే ఓన్లీ కేసీఆర్ బొమ్మ మీద గెలిచిన వాళ్ళు.
ప్రత్యక్ష రాజకీయాల్లో కష్టపడి ఇప్పుడు బీలైల అన్న గారు కష్టపడినట్టు అట్లా జీరో నుంచి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. ఓకే. పారాషూట్ లెక్క పైసలతో వచ్చిన వాళ్ళు. దానివల్ల ప్రజల నాడి తెలియలేకపోయిన వాళ్ళు. సో గతంలో మోత్కుపల్లి నరసింహ గారికి ఉన్నటువంటి ఇమేజ్ మరలా బీర్లాల గారికి రావడం జరిగింది. 100%. నాకు మోత్కుపల్లి సార్ అంత రాజకీయాలు నాకు తెలియదు. నాకు 37 years నాకు అంతే వరకు. నాకు అప్పటి రాజకీయాలు తెలియదు కానీ చాలా మంది నేను పెద్దవాళ్ళు నాకంటే ముందు పెద్దవాళ్ళు ఆ మోత్కుపల్లి గారు కూడా ఇట్లనే మాస్ లీడర్. ఏదంటే ఆ టైం ఆడు ఉంటారు అంతే. ఏ వర్క్ కావాలంటే ఆ క్షణం చేసి పెడతాడు. ఇప్పుడు కూడా మీరు బీర్లాల దగ్గర పోయి అన్నకి పని ఉందంటే రేపు రాపో అన్నాడు, ఒక నిమిషం ఆ ముంగట ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆ వ్యక్తికి ఆయన చేసే పని ఆ క్షణం చేస్తాడు. ఇమీడియట్లీ పిఎల్కి వాళ్ళకి చెప్తాడు, ఇమీడియట్లీ అది కమిట్మెంట్ ఉన్న దమ్మున్న లీడర్ బీర్లాల గారు. సో మనకి ముఖ్యంగా చూసుకోవచ్చు ఆలేరు నియోజకవర్గంలో సర్పంచ్లు గెలవరు అని చెప్పేసి అంటే ఈనాడు 70% పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవడం జరిగింది. అదే విధంగా మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మనం చూసుకోవచ్చు జెండా ఎగిరేది మాదే కారు గుర్తే అన్నారు. సో ఈనాడు కారు బోల్తా పడ్డది మరలా కాంగ్రెస్ పార్టీ. అటు యాదగిరిగుట్ట టౌన్ చూసుకోవచ్చు, ఆలేరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ బీర్లాల అన్న గారు మాకు ఆలేరు 9th వార్డు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఓకే. ఆ ఇన్ఛార్జ్ అయినప్పుడు మేము పోయినాం. అంటే పార్టీ కోసం కష్టపడి పార్టీలో 10 ఏళ్ళు అధికారం లేనప్పుడు కూడా భుజాల మీద మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేశారు. ఓకే. అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. అట్లాంటి వాళ్ళే మున్సిపాల్లో టికెట్లు తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళకే ఇచ్చారు. ఎన్నో 1-2 చోట్ల తప్పిదాలు జరిగితే 99% న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నందుకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొని విజయవంతంగా ఉన్న వాళ్ళే ఇలా సర్పంచ్లు అయ్యారు. ఇలా ఉన్నోళ్ళే వాళ్ళు ఇలా మున్సిపల్ కౌన్సిలర్ అయ్యారు. మనం చూసుకో యాదగిరిగుట్టలో చూస్తే ఒకటే వచ్చింది, అక్కడ ఒక వార్డు గెలవడం జరిగింది. ఇటు చూస్తే ముగ్గురు గెలిచినారు. సో ఎందుకు ఇంత ప్రజల వివక్షత ఎందుకు వచ్చింది ఈ కారు సర్కారు మీద? కారు సర్కారు సార్ అంతవరకే ఉంటది, వేరేది ఏముండదు వాళ్ళది. ఓకే. ఎందుకంటే సరే కేసీఆర్ గారికి చరిత్రలో ఒక పేజ్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. ఓకే. అట్ ద సేమ్ టైం ఇచ్చింది మన కాంగ్రెస్. ఓకే. అలా అనమాట. అందుకే ఓన్లీ ఆ కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచిన వాళ్ళకు రాజకీయాలు తెలియక అది అప్పటి మందం ఏదో ఎదుటోళ్ళ మీద మాట్లాడలేని సిచ్యువేషన్ ఏదో దొరికింది ఏదో ముచ్చట చెప్పేవాడు తప్పితే వాళ్ళ దాకా అభివృద్ధి అనేది లేదు. సో ఈనాడు మేము తాండ్ల నారాయణ స్వామి గారిని ఒక నార్మల్ నుంచి సర్పంచ్ అయినారు, ఎట్లా చూసుకోవచ్చు మేము నారాయణ స్వామి గారిని? నేనేమంటున్నా అంటే నాలాంటి యువత ఫస్ట్ రాజకీయాల్లో రావాలని నేను కోరుకునేది ఫస్ట్ అదే. ఓకే. నేను ఎందుకంటే ఒక 0 నుంచి వచ్చిన వ్యక్తిని నన్ను ఇలా మా గ్రామ ప్రజలు ఆదరించి, మా గ్రామ ప్రజలు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి నన్ను ఈరోజు సర్పంచ్ సీట్లో కూర్చోబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ప్రెజర్స్ చాలా ఉంటాయి. సో ఈనాడు డబ్బు బలంగానే, ఈనాడు పార్టీ బలంగానే చూపించడానికి ప్రజల మీద డబ్బు వ్యామోహం కానీ సో ఏదన్నా చేస్తారు. సో మీ మీద కూడా ఎట్లా ప్రెజర్స్ రావడం జరిగింది? అవన్నిటిని తట్టుకొని నాడు మీరు సర్పంచ్ కైవసం చేసుకోవడం, ప్రజా తీర్పు మీకు సపోర్ట్ రావడం ఎట్లా ఉంది? మీ పైన ప్రెజర్స్ ఎట్లా ఉన్నాయి అసలు? నా మీద చాలా ప్రెజర్ ఉంది. ఓకే. ఎట్లా? నన్ను నమ్ముకున్న నా కార్యకర్తలు నన్ను గెలిపించారు, నా ఊరు ప్రజలు నన్ను గెలిపించారు. కానీ మన దాంట్లో కొంతమంది కూడా నన్ను గుంజిరు అనమాట, ఆధిపత్య పోరు వల్ల. ఓకే. అట్ ద సేమ్ టైం అవతల పార్టీలోకి సపోర్ట్ చేసి నన్ను కొంత గుంజుకుంటూ ప్లేస్ చేద్దామన్న ఆలోచన కూడా చేశారు. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి వస్తే మనకు ఏంటంటే సమాజంలో చదువుకున్న వ్యక్తి కావాలి. ఇక్కడ ఉన్న ఆధిపత్య పోరు వల్ల చదువుకున్న వాళ్ళు కూడా ముఖ్యంగా ఎవరు ప్రెజర్ ఎట్లా జరిగింది అసలు? నాయకులది కానీ ఎట్లా? నాయకులకు చాలా ప్రెజర్ ఉంది. వీరు ఎవరు వాళ్ళ పేరు చెప్పగలుగుతాను నేను. ఓకే. ముఖ్యంగా మెయిన్ లీడర్స్ ఉంటారు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండి ఈనాడు ప్రెజర్ చేయడం కానీ, అరే సర్పంచ్ ని మనము డీల్ చేయాలి, ఖచ్చితంగా ఈనాడు గెలవద్దు నారాయణ స్వామి అనే వ్యక్తి, వాళ్ళ టార్గెట్ అది. నారాయణ స్వామి అనేటోడు గెలిపోద్దు. మా దాంట్లో కూడా మా దాంట్లో ఉన్న కొన్ని అన్ఎడ్యుకేటెడ్ చదువుకున్న వ్యక్తులను వాళ్ళకి టికెట్ ఇప్పించాలని కూడా సర్వ ప్రయత్నం చేశారు. ఓకే.
నా సీటు ఇవ్వడం కోసం కూడా నేను నామినేషన్ వేసిన. ఎందుకైనా స్కూటీలో ఏమైనా తప్పిదాలు గిట్ల జరుగుతాయేమో అని మా నాన్నగారు తెప్పించిన. ఓకే మా నాన్నగారు తెప్పిస్తే కూడా మన దాంట్లో కొంతమంది ఊరు అని ఈర్షపడే వాళ్ళు నాకు వద్దు, వాళ్ళ ఆయనకే టికెట్ కావాలని చెప్పి పైన ఫోర్స్ చేశారు. ఓకే ఫోర్స్ చేయడం వల్ల మన మండలంలో నాయకులు కిరణ్ గారు, ఈరసరపు అదిగిరి గౌడ్ గారు, ఏలూరు రామరెడ్డి గారు ఇట్లా వచ్చి నా దానికి నా నారాయణ స్వామికి అంటే అడిగిరు, ప్రజల నుంచి అడిగిరు. మా ఉన్న పార్టీలో కూడా నారాయణ స్వామి ఏదైనా బెస్ట్ అని వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు మనకు చెప్పిపోయారు. అయితే వీళ్ళు ఎందుకు అంటే అవతల పార్టీలతో కమిట్ అయ్యారు. అందరు కాదు, ఒకరిద్దరు. ముఖ్యంగా రాజకీయాలలో ఒక మంచి ఎథిక్స్, పాలిటిక్స్ చేయాలంటే మంచి ఎథిక్స్ కలిగినటువంటి రాజకీయం కొనసాగిస్తేనే ప్రజలు గుర్తించుకుంటారు. సో మనం రీసెంట్ గా మనం చూసుకోవచ్చు, ఈనాడు తీర్మాన్ మల్లన్న కూడా సొంతంగా పార్టీ పెట్టడం, ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఓడిపోవడం, తర్వాత కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా గెలవడం, మరలా బీజేపీకి పోవడం. సో మరలా ఇప్పుడు కత్తెర గుర్తు తీసుకొని మరలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టడం ఎట్లా చూస్తా ఉన్నారు? సో తన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? తీర్మార్ మల్లన్న గారి దగ్గర నుంచి ఒకడు మంచి చెప్తారు, రెండు చెడు కూడా చెప్తారు. ఓకే, మంచి అంటే అతను ఒక ప్రశ్నించే గొంతు, ఎలాంటిదైనా ఒక ప్రభుత్వాలు కూల్చే స్థాయి అంత రేంజ్ లో ఆయన మాట్లాడగల వ్యక్తి. ఆయన ఒక మాట చెప్తే ఒక 100 మంది వినే స్ఫూర్తి ఉండగల వ్యక్తి. ఓకే, అది దానికి ఓకే 100%. కానీ తను ఒక్కొక్కసారి మాట్లాడేది కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎదుటోళ్ళు ఒక స్థాయి ఏందా రేవంత్, కవిత, తైతక్క అట్లా కేసీఆర్ గారిని కూడా తిరగడం అనేది కొంచెం అంటే ఆయన చూసి నేర్చుకునే వాళ్ళము, ఆయనను చూసి కొంచెము ఆయన ఫాలో అయ్యే వాళ్ళం. ఈడ కూడా దారి తప్పుతారు వాళ్ళు కూడా. అట్ ద సేమ్ టైం మిస్గైడ్ అవుతారు. మా తీర్మానం చెప్పింది కాబట్టి మనమేనా నా ఫీలింగ్. ఓకే, సో ముఖ్యంగా తీర్మానం మల్లన్న గారికి ఒక సజెస్ట్ చేస్తున్నా అన్నగారికి, తప్పకుండా అన్న మీరు ఒక మంచి ప్రశ్నించే గొంతు కన్నా మీరంటే చాలా ఇష్టము అందరికీ. అంటే నేను ఎందుకంటే ఒక దమ్మున్న డైనమిక్ మంచి మంచి లీడర్లను మీరు నిలబెట్టి మాట్లాడే సత్తా మీ దగ్గర ఉంటుంది. బట్ నేనేమంటున్నా అంటే అవతల వాళ్ళకు కూడా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుండని, అంత మించి వేరే ఉద్దేశం ఏం లేదన్న. తీర్మానం మల్లన్న కరెక్షన్ చెప్తున్నారు. రైట్, కరెక్షన్ అంటే నా ఒక రిక్వెస్ట్ చెప్పాలి. సో చెప్పాల్సిందే బాధ్యత ఉంటది. సో మీరు ఒక మంచి పాలిటిక్స్ ఎథిక్స్ ఫాలో అవ్వాలని చెప్తారు. సో ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలు చూసుకోవచ్చు. పక్కనే మనకి ఆలేరుకి అచాచ నియోజకవర్గం, తుంగతుర్తి కూడా చూసుకోవచ్చు. సో ఈనాడు ఎట్లా ఉంది అక్కడ మందుల శామ్యుల్ రాజకీయం గానీ, సో ఈనాడు అక్కడ గ్యాదర్ కిషోర్ గాని ఎట్లా ఉంది, ఏం చెప్పాలనుకుంటారు? అంటే యాక్చువల్ గా నాది కన్స్ట్రక్షన్ అంటే పాటిమట్ల విలేజ్, మా అత్తగారు ఊరు. అక్కడి నుంచి నాకు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంటాయి. నేను అక్కడి నుంచి మోత్కూరులో కూడా నేను ఇంతకుముందు ఒక వైన్ షాప్ అక్కడ తిరిగి దాంట్లో వాడిన వర్షన్ ఏంటంటే గాదర్ కిషోర్ గారికి మందుల సామ్యుల్ గారికి చాలా తేడా ఉంటుంది. ఓకే, మందుల సామ్యుల్ అనే వ్యక్తి కల్మషం లేని మనిషి. అతను ఏంటంటే నువ్వు ఎవరైనా పోయినా ఏంద్రా బిడ్డ బాగున్నావా అంటాడు. ఓకే, అదే గాదర్ కిషోర్ టచ్ కూడా వేయలేరు మిమ్మల్ని, టచ్ కూడా అయిన పక్కన కూడా ఇట్లా సైకిల్తోనే పోతారు ఇట్లా. అది ఇద్దరికి తేడా. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు అనమాట. 100%. అతను కూడా మాట్లాడుతుంటాడు ఒక స్థాయి మించి. అంటే నేను ఆయన మాట్లాడేంత స్థాయి కూడా నాకు కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒక మాజీ ఎమ్మెల్యే అది ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మన రేవంత్ అన్న కూడా అరే అది ఇది అని మాట్లాడుతుంటాడు. కొంచెము అతను కూడా కొద్దిగా నోడు అదుపులో పెట్టుకుని తర్వాత నాలాంటి కార్యకర్తలు కూడా కాముచుకుంటాడు. మీరు స్థాయి మారిస్తే నాలాంటి వాళ్ళు కూడా స్థాయి మరిచి విమర్శించే పరిస్థితి ఏర్పడుతుంది కూడా 100%. ఈనాడు వాళ్ళు ఎమ్మెల్యే అయినారంటే, ఈనాడు రాజకీయంలో ఉన్నారంటే సామాన్య ప్రజల ఓట్లతో. అతను కూడా విద్యార్థి నాయకుడుగా వచ్చిండు. నేను విద్యార్థి కాకుండా నేను ఓయూలో నేను తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని. ఓకే, నేను అప్పుడు అంబర్పేటలో దగ్గరలో నియర్ బై ఉండే కాబట్టి మేము రెగ్యులర్ గా ఏమైనా ఉంటే మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రత్యక్షంగా. కాకపోతే వాళ్ళు లీడర్లుగా స్టడీ పర్సన్ విద్యార్థిగా కూడా కొట్లాడారు. మేము ఒక సామాన్య వ్యక్తిగా ఒక ఓటర్గా నేను దానికోసం పోరాడిన వ్యక్తిని. మీ సజెషన్స్ చెప్పినారు. సో అన్న ఇంకా ఎట్లా గ్రామం పైన ఫోకస్ ఉన్నా నేను ఎమ్మెల్యే గారికి వీర్ల ఐలన్న గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మాకు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుండాల మండలం లాస్ట్ విలేజ్ మాది. ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్ లేదు, రామరాజపల్లి రోడ్ ఉంటుంది. అది మళ్ళా దేవరపుల మండలం కిందకి వస్తుంది. అది మండల్ చేంజ్ అవుతుంది, కాన్స్టెన్సీ చేంజ్ అవుతుంది.
మళ్ళీ ఇక్కడికి వెళ్తే మా అమ్మమ్మ ఊరు గుమ్మడివెల్లి, ఓకే అక్కడికి వెళ్తే మళ్ళీ అటు ఇటు వెళ్ళి వనపర్తి. ఈ ఊర్లలో మాకు రోడ్ లేదు, లింక్ రోడ్ ఉంది. లింక్ రోడ్ ఉంది, కట్ ఏ పని చేయాలన్నా ఇద్దరు ఎమ్మెల్యేలతో నడగవలసి వస్తుంది. ఇక్కడ పోతే ఇద్దరు ఎమ్మెల్యేలు, అక్కడ పోతే ఇద్దరు ఎమ్మెల్యేలు. మాకు అదొక్క రోడ్ సమస్యలు ఒక 2 ఉన్నాయి. అదొకటి ఇదొకటి, రోడ్ సమస్యలు ఒకటి. మేము అడిగంగానే అన్ని కాదనుకుంటా ఇస్తున్నాడు. వీలైనా కానీ నిజంగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మీరు చేసే ప్రతి ఒక్క పనినా మీరు నేను చాలా చిన్నవాడిని, మిమ్మల్ని చెప్పాలా లేదా నాకు తెలియదు, కానీ నా రిక్వెస్ట్గా మీకు చెప్తున్నా. చాలా మంది సర్పంచ్లే కానీ ఉన్న లీడర్లే కానీ కొంతమంది మీ అపాయింట్మెంట్ దొరకక కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీ అపాయింట్మెంట్ దొరకాలంటే ఉన్న లోకల్ లీడర్లే తీసుకురావడము, ఆ లోకల్ లీడర్ వస్తే ఆడికి పోవడము, అట్లాంటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు తిరిగిన ప్రతి ఊర్లలో మీకున్న సర్పంచ్లు కొన్ని తప్పిదాల వల్ల కూడా, కొన్ని మన పార్టీ తప్పిదాల వల్ల కూడా కొన్ని ఓడిపోయిన స్థితి పడింది. మన పక్కన ఉన్న విలేజ్ కానీ ఇంకో విలేజ్ కొంచెం అలాంటి కొంచెం ఫోకస్ పెట్టి కొంచెం చేసుకుంటే బాగుంటుంది అన్నగారికి కొంచెం రిక్వెస్ట్. అది చివరిగా మీ గ్రామ ప్రజలందరికీ మీ మెసేజ్, ఒక సర్పంచ్ గా నారాయణ స్వామి గారు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు గ్రామ ప్రజలందరికీ? నా గ్రామ ప్రజలందరికీ నేను చేతులెత్తి మొక్కి ఒకటే నేను వేడుకుంటున్నాను. ఇన్ని రోజులు గెలవడం కోసం పార్టీలు ఏమైనా మీరు కావచ్చు మేము కావచ్చు అదొక భాగం. నేను ఒక యువతగా మీ ముందుకొచ్చి ఏ రోజు ఏ కష్టం ఉన్నా నేను ఉన్నా అని మీ ముందుకున్నా కాబట్టి పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేదు, ఊరు గ్రామ అభివృద్ధి శ్రేయస్సు కోసం మనం అందరం పోరాడాలి, పాటుపడాలి. కాబట్టి మీ సలహా సూచనలు కూడా నేను తీసుకుంటానని, నాది ఏమైనా తప్పిదములున్నా మీరు చెప్పి దాన్ని సరిచేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సో చూశారు కదా ప్రజలారా, ఇది మనం చూస్తున్నాం ఈనాడు గూండాల మండలంలోని కొమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ తాండ్ర నారాయణ స్వామి గారు. ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలందరూ నావాళ్ళు, ప్రజలందరికీ సర్పంచ్గా ఉన్నాను కాబట్టి ఏ సమస్య వచ్చినా నేను ముందుండి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లడం, అధికారుల దగ్గరికి తీసుకెళ్లడం చేసేటటువంటి బాధ్యత నాది, సమస్యలను పరిష్కరించేటటువంటి బాధ్యత నాది అంటూ మీరు గెలిపించినారు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో మీరు అందరి సపోర్ట్ ఉండాలి. ఒక పార్టీల విమర్శలు కానీ ఈనాడు ఏది పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు అందరం కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామంటారు. సో తప్పకుండా గ్రామ ప్రజలందరికీ తనకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, సో తను చేసేటటువంటి కార్యక్రమాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలు సమస్యలు ఏదున్నా ఖచ్చితంగా సోషల్ మీడియా పరంగా మేము కూడా ప్రజలందరికీ చూపిస్తాం. ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండేటటువంటి మీడియానే సోషల్ మీడియా, కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. సో ఇది ప్రజలను మనం చూస్తాం సర్పంచ్ నారాయణ స్వామి గారితో ఇంటర్వ్యూ. కెమెరామ్యాన్ అజయ్తో కృష్ణ.